షేక్ నైర్ ఛానల్. ఈ రోజు అయితే మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన ఇష్టం అయితే చాలా గోల చేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. మా నైరా చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చిందనమాట. తను చెప్పేసింది కదా, ఆల్రెడీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వచ్చేసి 1 month అయింది. మా డాడీ ఆపరేషన్ అని చెప్పేసి నెల్లూరు, బెంగళూరు, హైదరాబాదు ఇదంతా తిరిగేస్తూ ఉన్నాము. ఒక 1 month 1.5 month నుంచి అటు ఇటు. అండ్ ఫైనల్లీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు. చాలామంది 2 పిల్లల్ని వేసుకొని ఎట్లా బస్ జర్నీ ఎలా చేస్తావు ఒక్కదానివే అని అడుగుతారు. నాకేమంత ఇబ్బంది ఏమనిపించదు, ఎందుకంటే స్లీపర్ బస్సు మంచిగా ఏసీ స్లీపర్ బస్ బుక్ చేస్తారు మా ఆయన. దాని తర్వాత ఇద్దరు ఎక్కిన ఒక 1/2 hour 1 hour మ్యాక్సిమం మంచిగా ఆడుకుంటూ గోల చేస్తూ అటు ఇటు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మంచిగా పడుకొని మళ్ళీ మా లొకేషన్ వచ్చేసరికి వాళ్ళు లేస్తారు. తర్వాత వాళ్ళని వేసుకొని దిగేసరికి మా బెంగళూరు అయితే మా నాన్న వస్తారు, ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేస్తారు. ఫైనల్లీ ఇంకా మార్నింగ్ అయింది. ఈసారి ఏంటంటే కొంచెం ఒక 1/2 hour ముందే లేచేసింది అనమాట మా నైరా లేచిందంటే మా నష్రా గ్యారంటీకి లేవాల్సిందే, తను లేపేస్తుంది. ఎందుకంటే తనకు బోర్ కొడుతుంది కాబట్టి. మేము వచ్చిన ఈ 3-4 days చాలా హెడేక్గా నడిచిందనమాట ఇంట్లో. అంటే అక్కడ మా అమ్మ వాళ్ళు ఉండేది పీజీలో. అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మా నష్రాకి నైరాకి ఒకటే ఆటలు, ట్రైన్స్ చూడటము అదంతా మా నష్రా చాలా మిస్ అవుతూ అట్లా ఇంకా చేయి దిగేది కాదనమాట. నన్ను పట్టుకోనే ఉండేది. అట్లా ఒక 3-4 days మంచిగా సతా ఇచ్చింది మా నష్రా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఇండ్లు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. అండ్ కొత్త ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశానమాట నా లైఫ్లో ఫస్ట్ టైం. అన్నీ ఈ 3-4 daysలోనే అన్నీ తగిలించుకొని తల మీదకి చాలా తలనొప్పిలాగా అయిపోయిందనమాట. ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఆటో ఎక్కేసాము. మా నష్రా చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయింది, తను కూడా జర్నీ చేసి. ఇంటికి వచ్చేసి 1 day రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 2 ఆవపొడి అనమాట. ఫస్ట్ ఆవాలు కొంచెం ఫ్రై చేసి మిక్సీ పడితే పొడి అవుతుందని నిజంగా తెలీదు. అట్లానే మిక్సీ పట్టేసి ఏమంటారు, జల్లి పక్కన అంటారు కదా, అట్లా చేస్తే అసలు పొడే రావట్లేదు, ఏందిరా ఇది అనుకొని మిల్లుకి పట్టించడానికి ఇచ్చారనమాట. అది ఇస్తే వాళ్ళు ఇది అతుక్కొని పోతుంది, ఇది పట్టము అనేసి అయితే అన్నారు. తర్వాత ఇంటికి తీసుకొస్తే మళ్ళీ కొంచెం ఫ్రై చేసి అట్లా మిక్సీ పట్టి అట్లా పొడి చేశాను అనమాట. అదొక తలనొప్పి. ముక్కలు కట్ చేయడానికి అని చెప్పేసి మామిడికాయలు తీసుకొస్తే అది ముక్కలు కట్ చేసేది వాళ్ళు కట్ చేసి ఇవ్వరంట. మేము ఆ కత్తి కోసం తిరిగి తర్వాత అసలు అది దొరకనే లేదు. ఇక్కడెక్కడ ఎర్రగడ్డ దొరికిద్ది అన్నారు. దాని తర్వాత మా ఆయన మళ్ళీ దానికోసం అమీర్పేట్కి వెళ్ళి ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తుడిచి ఇంట్లో గోల, ఈ పిల్లలతోటి గోల, 2 పిల్లలు, నేను, మా హస్బెండ్ గోల. దీనికి ఇంత మెజర్మెంట్స్ ఏం లేదు, అందాజుగా వేసుకోవాల్సిందే అని మా ఆయన, ఇంత తుడవాల్సిన అవసరం లేదని మా నైరా, నేను తుడుస్తా అని మా నైరా, నేను కలుపుతా, నాకు కావాలి, ఇప్పుడే కావాలి నాకు ఆవకాయ అని చెప్పేసి అది అట్లా ఇట్లా హడావిడిగా కింద మీద మొత్తం వేసుకుంటూ మా కలిపే డ్యూటీ మా ఆయనకి ఇచ్చేసాను. అది ఆ స్పూన్ తోటి కలపడానికి రాక మళ్ళీ మా ఆయన దీంతో ఇట్లా అవ్వదని చెప్పేసి ఏదో పైకి కిందకి అట్లా వేస్తే మంచిగా కలిపేశారు. ఆవకాయ పెట్టాలి అంటే ఎవరొకరు తోడు ఉండాలన్నమాట, పెద్దవాళ్ళు. లేకపోతే అసలు ఇది స్టార్టే చేయకూడదు అనేటట్టు అనిపించింది. నాకైతే చాలా హెడేక్గా అనిపించింది. దీని తర్వాత దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, 1 ప్యాకెట్ ఆయిల్ సరిపోతుందని చెప్పింది మా మమ్మీ. నేను ఇదేంటి ఆయిల్ మొత్తం కిందనే ఉంది, ఈ ముక్కలన్నీ ఎట్లా తడవాలని చెప్పేసి ఇంకో 1/2 ప్యాకెట్ వేసాను అనమాట. 1.5 ప్యాకెట్ వేసాను. అసలు ఇది ఎట్లా ఉంటుందో ఏమో, అసలు ఉంటుందా నిల్వ ఉండదా అనేది చూడాలి. ఒక 3 days వరకు దీంట్లోనే ఉంచి తర్వాత జాడీలోకి తీసుకోవాలి అని చెప్పారు. చూద్దాము ఎట్లా ఉంటుందో, మీకు కూడా చూపిస్తాను, అప్డేట్ అయితే ఇస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. ఫైనల్లీ ఆవకాయ పెట్టేసరికి మాకు ఆఫ్టర్నూన్ 1 o'clock అయిందనమాట.
తర్వాత అన్నం పెట్టేసి కర్రీస్ మంచిగా బయట నుంచి తెచ్చేసుకొని తిని మేము ఇప్పుడు ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. 1.5 month అయింది ఇల్లు చూడక. అసలు ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అని అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాకు 1 or 2 ఫ్లైట్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తాయి. నేను వీడియో తీసేలోపు అవి మాయమైపోతాయి. ఈరోజు ఫోన్ చేతిలోనే పట్టుకొని తీసాను అనమాట. ఫైనల్లీ మేము మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఒక 1.5 month తర్వాత ఇట్లా ఉందన్నమాట మా ఇల్లు. ప్లాస్టింగ్ అయితే అయిపోయింది లోపల బయట. ఇంకా ఒక కోటింగ్ ఉంది అని అయితే అన్నారు. అది కూడా అయిపోతుంది ఈ వీక్లో అన్నారు. 2 daysలో అయిపోతుంది అన్నారు. తర్వాత ఇంకా చూడాలి ఇంకా అది ఎప్పటికి అయిపోతుంది. ఈ ఇయర్ ఎండింగ్కి అట్లా అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. మా ఇంజనీర్ అయితే 1 week కాదు ఈ మంత్ ఎండింగ్కి అయితే ఇచ్చేస్తాను టైల్స్ అవన్నీ వేసి అన్నారు. ఇక్కడికి వస్తే మా నైరా అసలు నష్రా చేతిలోనే ఉండదు, తిరుగుతూనే ఉండాలి. చాలామంది వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. పిల్లలతోటి వీడియోస్ షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి వీడియో షూట్ చేస్తే మా నైరా వచ్చేస్తుంది తను వ్లాగింగ్ చేయాలని. ఇక్కడ వీడియో డబ్బింగ్ చెప్తుంటే మా నష్రా వచ్చేస్తుంది డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి. అసలు అవ్వట్లేదు అనమాట. వీక్లీ 1 వీడియో అయినా పోస్ట్ చేద్దామని అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి డెఫినెట్గా వీక్లీ వన్స్ వీడియో పెట్టడానికి ట్రై చేయాలి అని అయితే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, గట్టిగా అనుకున్నాను ఈసారి. చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో. మా నైరా ఇప్పటి వరకు అలిగి నేను రాను అని తనని బతిమిలాడించుకొని తీసుకెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడో దాక్కుంది, కనబడడం లేదు. ఇద్దరు మా హస్బెండ్ మా నైరా ఎక్కడో దాక్కొని ఆడుతూ ఉన్నారు. మా కమ్యూనిటీలో దాదాపు అన్ని విల్లాస్ ప్లాస్టింగ్ అయిపోయాయి. ఒక 10 విల్లాస్ వరకు ఉండుంటాయి ప్లాస్టింగ్కి. 10 కూడా ఉన్నాయో లేవో తెలీదు. రోడ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. పార్క్ కూడా చేస్తూ ఉన్నారు. క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు క్లబ్ హౌస్, పార్క్ ఇవన్నీ వీడియో తీసి పెడతాను చూడండి. విల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇట్లా చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా మా విల్లా వర్క్ అవుతూ ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే బోసిగా అట్లానే ఉంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా విల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు 10 minutes అనమాట. ఏదో ఒక గోల, ఈ పిల్లలు ఆకలేస్తుందనో ఏదో ఒకటి గోల చేస్తూనే ఉంటారు. ఈరోజు కూడా మా నైరా గోల చేస్తుంది కానీ ఫైనల్లీ ఆపేసింది. ఎప్పుడు 10 minutes కూడా ఉండము ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఊరికి అట్లా చూసేది వచ్చేది. ఒక 1 hour జర్నీ చేసేది ఒక 10 minutes కూడా ఉండకుండా వచ్చేసేవాళ్ళము. కానీ ఈసారి 1 hour వరకు ఉన్నాము విల్లా దగ్గర. మంచి ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 o'clock అట్లా అయింది మేము విల్లా దగ్గరికి వెళ్ళేసరికి. ఆ రోజు కొంచెము క్లౌడీగా అట్లా ఉన్నదనమాట. మా నష్రా చిన్నగా రౌడీలాగా తయారైపోతూ ఉంది. చూడండి కొరికి పెడుతుంది మా నైరాని. ఫైనల్లీ మేము ఇక్కడ టెర్రస్ మీదకి వచ్చాము. అబ్బా చల్ల గాలికి అసలు చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఇది టెర్రస్ మీద కూర్చొని ఇంకా మా ఆటలు అనమాట. ఒక 1/2 hour వరకు ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా మా ఇల్లు ఎప్పుడవుతుందా, ఎప్పుడు రావాలా అన్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఫైనల్లీ ఇంకా అక్కడి నుంచి రావాలనిపించలేదు, తప్పదు అనమాట. అక్కడ ఉండలేము వెళ్ళలేము అన్నట్టు ఉన్నది మా పరిస్థితి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు. ఈసారి విల్లా దగ్గర వెళ్ళినప్పుడు కమ్యూనిటీ టూర్ లాగా చేస్తాను. అండర్ కన్స్ట్రక్షన్లో ఎట్లా ఉంది మా కమ్యూనిటీ ఏంటి అని అయితే మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మా ఎంట్రన్స్ కూడా రెడీ అవుతూ ఉంది చిన్నగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.